ఇంకో విషయం తెలుసా, ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేసేటోళ్ళు ఎవరైతే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు బాగా. ఎట్లా అంటే లక్షల్లో ఇస్తారు. ఇప్పుడు నాకు కూడా ప్రమోషన్ చేయమని ఒక 2-3 యాప్లు వచ్చినాయి. ఏంటంటే హై శాలరీ, బోనస్, కమిషను. ఏం చేయాలంటే ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి పెట్టి మీరు ఛానళ్ళకి రండి, నేను అందులో లింక్ పెడతాం, మీరు ఎట్లా ఆడాలి, ఎట్లా ఏం చేయాలని చెప్పేసి చెప్తారు అన్నట్టు వీళ్ళు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పి ఏం చేస్తారు, జనాలను తీసుకొని వస్తారు. మీరు ఏం చేయకండి, ఒక 100 రూపాయలు యాడ్ చేయండి, మీకు ఇంకో 50 రూపాయలు బోనస్ వస్తుంది అంటారు. ఫస్ట్ అటెంప్ట్ ఏదో ఎంతో కొంత వచ్చినట్టు అవుతుంది. తర్వాత నుంచి వాని మొత్తం స్ట్రా పెట్టి పీల్చినట్టు పీల్చేస్తారు. సేమ్ అట్లనే ఈ లోకల్ బాయ్ నాని అనేటోడు పాపము చదువు రాదు, మంచిగా ఫేమస్ అయ్యిండు. ఆ చేపల మీద వీడియోలు తీసుకుంటా ఫేమస్ అయ్యి వాళ్ళు ఇస్తాన్న డబ్బులకు ఆశపడి ఏం చేసిండు, ప్రమోషన్ చేసిండు బెట్టింగ్ యాప్లని. నాకు ఏం లేకున్నా కానీ ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఒక డబ్బుల కట్ట చూపించేసి మేము ఇది ఆడినాం, ఈ డబ్బులు వచ్చినాయని చెప్పేసి చేసేసరికి అక్కడ ఉన్న సిపి గారు కేసు పెట్టి అరెస్ట్ చేసిర్రు. నిజంగా వాస్తవానికి డబ్బులు వస్తాయి అని అనుకుంటే ఈ బెట్టింగ్ యాప్లల్లో ఈ ముఖేష్ అంబానీ, అదానీ వీళ్ళు ఎందుకు దందాలు చేస్తారా? మరి వాళ్ళు కూడా బెట్టింగ్లు ఆడవచ్చు కదా, 100 మందిని 1000 మందిని పెట్టి బెట్టింగ్లు ఆడిపించవచ్చు కదా. మరి వాళ్ళు ఎందుకు బిజినెస్లు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు? అదెందుకు ఆలోచన వస్తలేదు యువతకు? ఒక్కొక్కరు బెట్టింగ్లు ఆడి ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. ఈ లంగలు ఏం చేస్తారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆడండి మాకు వస్తున్నాయి, ఒక ఫేక్ యాప్ క్రియేట్ చేస్తారు, ఆన్లైన్లో పెట్టగానే వచ్చినట్టు చూపిస్తారు అన్నట్టు. తెలంగాణలో కూడా ఎవడెవరైతే ఇప్పటి వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిర్రో వాళ్ళందరినీ సాక్ష్యాలు తీసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేయాలి. వాళ్ళ వల్ల కొంతమంది 100 మంది ప్రాణాలు పోయినాయి ఈ బెట్టింగ్ యాప్ల కోసం అని చెప్పేసి. లోన్ యాప్లలో అప్పులు తీసుకొని లోన్ యాప్లలో వేధింపులు తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్నారు ఘోరంగా. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ తెలంగాణలో కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా తీసి లోపలేయాలి. ఒక 6 నెలలు బయటికి రాకుండా లోపలేయాలి. అప్పుడు తెలిసి వస్తుంది.